హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జనరల్‌గా మనం పాల నుంచి మీగడ తీస్తాం. మీగడని మళ్ళీ వెన్నపూసలా చేస్తాం. నెయ్యి కాసుకుంటాం కదా! వెన్నపూస చేసేటప్పుడు పాలు ఏదైతే వస్తుందో, ఆ పాలని జనరల్‌గా మనం చెట్టుకి పారపోయడమో, లేకపోతే పారపోసేయడం చేస్తాము. మీలో ఎంతమంది ఆ పని చేశారు? నాకు కమెంట్ చేయండి. నేను ఒక వైరల్ వీడియో చూసిన తర్వాత ఒక మంచి విషయం తెలుసుకున్నాను. అప్పటినుంచి నేను ఆ పాలు పాడేయడం లేదనమాట. చాలా విధంగా నేను వాడేసుకుంటున్నాను. సో, అంత మంచి విషయం నేను తెలుసుకున్నాను కదా! వైరల్ వీడియో చూసి. సో, నా సబ్‌స్క్రైబర్స్ వాళ్ళు కూడా హెల్ప్ అవ్వాలని చెప్పి వీడియో చేస్తున్నాను. మీలో చాలా మందికి తెలిసుండొచ్చు, తెలియని వాళ్ళు కూడా ఉండొచ్చు. తెలియని వాళ్ళకి హెల్ప్ అవుతుంది. అండ్ అలాగే నెయ్యి తీసే ప్రాసెస్ కూడా కొంచెం చిన్న చిన్న సింపుల్ ట్రిక్ మీతో షేర్ చేసుకుంటా. అంటే బిగినర్స్ ఉంటారు కదా! అసలు నెయ్యి కాయడం తెలియని వాళ్ళకి కూడా హెల్ప్ అవ్వచ్చు. సో, ఇక్కడ నేను పాలు బాగా మరిగించిన తర్వాత చల్లారపెట్టి ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే బాగా ఉట్టకడుతుంది. అంటే మేగడనేది వస్తుంది. ఆ మేగడ నేను ప్రతిరోజు తీసేస్తాను. ఎందుకంటే మేగడ తీసేసుకొని పాలే వాడాలి. చక్కటి పాలు మంచిది కాదు. డైజెస్ట్ అస్సలకి అవ్వదు. పెద్దవాళ్ళకైనా, చిన్నవాళ్ళకైనా. సో, మేగడనేది తీసేస్తాననమాట. అండ్ నెయ్యి కూడా బయట మార్కెట్‌లో హాఫ్ కేజీ నెయ్య బయట మంచి గుడ్ క్వాలిటీది ₹600 అనమాట. సో, మనం ర 2 విధానంగా వాడుకోవచ్చు కదా! అంటే డబ్బులు కూడా ఆదాయం చేసుకున్నట్టే కదా! ఈ విధంగా. అండ్ నెయ్యి కూడా పిల్లలకి కానీ, మనం గానీ నెయ్యి గాని వేసుకొని తింటే మంచిదనమాట. చిక్కటి పాలు తాగితే డైజెస్ట్ అవ్వదు గానీ, అదే గనుక నెయ్యి వేసుకొని తింటే డైజెషన్‌కి బావుంటుంది. సో, ఇన్ని తేడా ఉంటుంది కదా! అందుకని నేను నెయ్యి కాసేస్తా ఉంటాను. సో, ఇక్కడేంటంటే మీగడ తీసిన తర్వాత ఏ రోజైతే మనం నెయ్యి కాయాలనుకుంటామో, అది మేగడని ఒక అరగంట డీప్ ఫ్రీజర్‌లో పెట్టుకుంటే వెన్నపూస చాలా సులువుగా వస్తుంది. అండ్ ఎందుకంటే మనం మిక్సీ ఇప్పుడు పెడతాము. ఆ మోటార్‌కి హీట్ జనరేట్ అవుతుంది కదా! అదే నార్మల్ టెంపరేచర్ కూలింగ్ సరిపోదనమాట. ఒక హాఫ్ అన్ అవర్ పెడితే గనక ఆ కూలింగ్ దానికి మోటార్‌కి, ఆ హీట్‌కి కరెక్ట్ బ్యాలెన్స్ అయ్యి తొందరగా వెన్నపూస అనేది పైన తేలుతా ఉంటుంది. అండ్ చాలా నీట్‌గా కూడా వెన్నపూస అనేది వస్తుంది. అండ్ మనకి క్లీనింగ్ ప్రాసెస్ కూడా చాలా ఈజీగా అయిపోతుంది. జిడ్డు జిడ్డు అవ్వకుండా మిక్సీ జార్ గానీ, మన చేతులు గానీ జిడ్డు జిడ్డు అవ్వకుండా ఉంటుందనమాట. సో, ఇదొక ట్రిక్ మీతో షేర్ చేసుకుంటున్నాను. అండ్ ప్రాసెస్ మొత్తం కూడా కూలింగ్ వాటర్‌తో చేసుకుంటే చాలా మంచిదనమాట. బావుంటుంది. సో, ఇది మినపప్పు తీసిన తర్వాత మీగడ కాసుకుంటున్నాము. మీగడ కాసేటప్పుడు కొంతమందికి కడుపులో తిప్పుతుందనమాట ఆ స్మెల్లు. ఆటప్పుడు మనం ఇలా కరివేపాకు రెబ్బలు వేసుకుంటే ఆ తిప్పే ప్రాబ్లమ్ ఏదైతే ఉంటుందో తిప్పకుండా ఉంటుంది. జనరల్‌గా మా వారికి తిప్పుతదనమాట. అందుకే చెప్తున్నాను. సో, ఈ కరివేపాకు ఎయడం వల్ల ఇల్లంతా చాలా మంచి సువాసనతో గుమగుమలాడిపోతూ ఉంటుంది. నెయ్యి టేస్ట్ కానీ, స్మెల్ కూడా చాలా ఎన్హాన్స్ కూడా అవుతుందనమాట. కొంతమంది మెంతులేసుకుంటారు. నేను కరివేపాకు. ఇది చూసారా? ఇది వెన్నపూస తీసిన పాలనమాట. ఇదే పాలు నేను మొన్నటి వరకు పోసేసేదాన్ని. కానీ పారిపోయకూడదని చెప్పి తెలుసుకున్నాను. సో, ఇది నేను పాలు ఒక హాఫ్ లీటర్ దాకా పాలొచ్చింది నాకు. ఆ పాలని మనం కాసుకొని టీలు, కాఫీలు కూడా పెట్టుకోవచ్చు. లేదంటే మే విరగొట్టి పనీర్ చేసుకోవచ్చు. నేనైతే జనరల్‌గా అప్పుడప్పుడు కొంచెం స్కిమ్ మిల్క్ లాగా వాడేస్తాను. వెయిట్ లాస్ జర్నీ వాళ్ళు ఎక్కువగా స్కిమ్ మిల్కే వాడతారు. బయట మార్కెట్‌లో చాలా కాస్ట్‌గా కూడా అమ్ముతారు స్కిమ్ మిల్క్. లో ఫ్యాట్ మిల్క్ అంటారనమాట. అండ్ అలాగే లో ఫ్యాట్ పనీర్ కూడా ఫ్యాట్ లాస్‌కి చాలా మంచిది. అంటే వెయిట్ లాస్ వాళ్ళకి లో ఫ్యాట్ పనీరే తినమని ప్రిఫర్ చేస్తారనమాట. బయట అమ్మే పనీర్‌లో ట్రాన్స్ ఫ్యాట్ అనేది, మిల్క్ సాలిడ్ అనేది కలుపుతారనమాట. అంటే ఎక్కువ రోజులు నిలవ ఉండడం కోసం. సో, ఇంట్లోనే పనీర్ చేసుకోవడం సేఫ్. బయట ప్యాకెట్ పనీర్ సేఫ్ కాదు ఏ మాత్రం కూడా. ఏదేదో కలిపి చేస్తారు. ఇది ఒక హాఫ్ కేజీ మేగడతో నాకు పావు కేజీ మేగడొచ్చింది. సారీ, నెయ్యొచ్చింది. అండ్ 20 గ్రామ్స్ పనీరొచ్చింది. 20 గ్రామ్స్ పనీర్ ప్రోటీన్ వాల్యూ వచ్చి మనకి ఒక 3.5 గ్రామ్ ఆఫ్ ప్రోటీన్ అనమాట. ఎలాంటి ట్రాన్స్ ఫ్యాట్ కూడా లేదు. ఎంత సేఫ్ కదా! సో, దాంతో నేను మసాలా దోస చేసుకొని తిన్నాననమాట. ఎంజాయ్ చేసుకుంటూ. సో, మీ అందరికీ ఈ వీడియో నచ్చింది, హెల్ప్‌ఫుల్ అయిందని కోరుకుంటున్నాను.